రిజర్వేషన్‌లో క్రిమీ లేయర్ అంటే, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఒక ఎస్సీ వ్యక్తి తన బిడ్డకి రిజర్వేషన్ పొందితే, ఆ బిడ్డ తర్వాత తన బిడ్డలకి రిజర్వేషన్ పొందకూడదు. లేదా ఇవాళున్న ఒక వ్యక్తి ఎస్సీ వ్యక్తి తను ఉద్యోగం సంపాదించడం చదువు, ఉద్యోగం వరకు రిజర్వేషన్ పొంది ప్రయోజనం సంపాదిస్తే, తన బిడ్డలకి రిజర్వేషన్ పొందకూడదు. ఇది క్రిమీ లేయర్. అంటే ఒక తరానికి రిజర్వేషన్ ఉండాలి గానీ, తరతరాల రిజర్వేషన్ కాదు అన్నటువంటి వాదన ఎప్పటినుంచో ఉన్న ధైర్యం చేసే ప్రయత్నం ఏ పార్టీ చేయలేదు. ఎందుకంటే రిజర్వేషన్ పొందుతున్నటువంటి కుటుంబాలు ఐఏఎస్‌ల కుటుంబాలు ఐఏఎస్‌లు అవుతున్నాయి. ఐపీఎస్‌ల కుటుంబాలు ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు అవుతున్నారు. కానీ సాధారణ ఎస్సీలకి ఆ ప్రయోజనాలు అందట్లేదు. అట్టడుగున కార్మికుడిగా ఉన్నటువంటి ఎస్సీ కుటుంబానికి తమ బిడ్డల్ని ఐఏఎస్‌లని, ఐపీఎస్‌లని చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న అసంతృప్తినే తాను ప్రస్తావించానంటున్నారు. ఏదైతే మాజీ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు గవాయ్ దళిత బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నత స్థితికి వచ్చినటువంటి ఆయన ఈ క్రిమీ లేయర్ పదాన్ని మరొకసారి ప్రస్తావించారు. ఎస్సీలకు క్రిమీ లేయర్ వర్తింపజేయాలని తీర్పునిచ్చినందుకు తీవ్ర విమర్శల పాలయ్యాను. కానీ రాజ్యాంగ నిబంధనల గురించి కనీస అవగాహన లేని వారి అజ్ఞానంతో నా మీద ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మాట్లాడారు. చీఫ్ జస్టిస్ కుమారుడికి కార్మికుడి కొడుక్కి ఒకే ప్రమాణాలు వర్తింపజేయచ్చా అని ప్రశ్నించారు. ఎస్సీ కోటాలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న క్రిమీ లేయర్ వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనం నుంచి దూరంగా ఉంచాలంటూ లాస్ట్ ఇయర్ ఆగస్టులో విస్తృత ధర్మాసనంలో భాగమైన జస్టిస్ గవాయ్ తీర్పు ఇవ్వడం, అయితే ఆ తీర్పుతో తన సొంత సామాజిక వర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. న్యాయమూర్తులు తమ తీర్పుల గురించి చర్చించకూడదు, అయితే నేను రిటైర్ అయ్యాను కాబట్టి మాట్లాడుతున్నానని చెప్పారు. నేను రిజర్వేషన్ ద్వారానే సీజే దాకా ఎదిగి ఇప్పుడు క్రిమీ లేయర్ వర్తింపజేయాలంటూ మాట్లాడాను, అయినా కూడా ఆరోపిస్తున్నారు. వర్తింప చేశాను కాబట్టి, వర్తింపబడ్డాను కాబట్టి నన్ను ఎట్లా అంటున్నారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. రాజ్యాంగ నిబంధనలు తెలియని వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవులకు అసలు రిజర్వేషన్లు వర్తింపవనేది కూడా వాళ్ళకి తెలియదు. ఈ పదవుల కోసం పోటీ పడాల్సి వస్తుంది. సాధారణంగా సీనియారిటీని బట్టి 65 ఏళ్ల లోపున వాళ్ళకి అవకాశం దక్కుతుంది. క్రిమీ లేయర్ పై నాకంటే ముందు 1975లో జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ కూడా మాట్లాడారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టాన్ని న్యాయమూర్తులు మునుపటి తీర్పును బట్టే మాట్లాడతాం. నేను చెప్పింది సరైందో కాదో దేశ ప్రజలే చెప్పాలని కోరుకుంటున్నా అని చెప్పారు.